చాలా రెగ్యులర్గా మనం కంటెంట్మెంట్ అనే పదం వింటూ ఉంటాం. సంతృప్తి అని అర్థం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి సంతృప్తి ఉండాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. దీనిలో ప్రతిరోజు ఒక తృప్తితో బతకాలి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే కంటెంట్మెంట్ దేనిలో ఉండాలి, దేనిలో ఉండకూడదు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, రీడ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. అంటే లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. నువ్వు నేర్చుకునేది జీవితాంతం, అంటే ఈ జీవితం నీకు ఎప్పటికీ బతికే ఉంటావు అన్నట్టు నేర్చుకోవాలి. లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై టుమారో. ఎలా బతకాలి అంటే, ఈరోజు ఎంత ఇంటెన్సిటీగా బతకాలి అంటే, రేపే ఈరోజే నీ జీవితం నీ చేతిలో ఉంది, రేపు ఉందో లేదో తెలియదు అంత గొప్పగా. నేను చెప్తాను, మనిషికి ఎవ్రీడే ఒక కంటెంట్మెంట్ ఉండాలి. ఆ కంటెంట్మెంట్ ఎక్కడి నుంచి రావాలి అంటే, ఈ రోజుని నాకన్నా బెస్ట్గా ఎవరు ఉపయోగించుకుని ఉంటారు. నేను అంత చక్కగా నా 24 అవర్స్ని మౌల్డ్ చేసుకున్నాను. అది చదువులో కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, ఉపయోగించుకునే టైంలో కావచ్చు, లేదా మన పాజిటివ్ యాటిట్యూడ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డేని అంటే ఒక 24 అవర్స్ని ఒక మొత్తం ఒక వ్యూలో తీసుకుంటే, ఒక ప్యాకేజ్లో తీసుకుంటే, మనకంటే గొప్పగా ఎవరు జీవించుండకూడదు. ఆ గొప్పతనం, ఆ డేని మనం ఎలా యూజ్ చేసుకునే దాని మీద ఉంటుంది అనమాట. గొప్పతనం మన పవర్లోనో మన డబ్బుల్లోనో రాదు. మన టైంని మనం ఎంతగా మన కోసం కానీ, ప్రపంచం కోసం కానీ, కొత్త లెర్నింగ్ కోసం కానీ వెచ్చించామని, దానిలో మాత్రం కంటెంట్మెంట్ ఉండకూడదు. ఈరోజు నేను చక్కగా ఆకాశంలో మొత్తం డే మొత్తం చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ బతికేశాను, వర్షం వైపు చూస్తూ బతికేశాను, లేదా అడవిలో కూర్చుని బతికేశాను. కంటెంట్మెంట్ అంటే ఇది కాదు. కంటెంట్మెంట్ అంటే మనం చేసే ప్రతి పని మన కోసం, సమాజం కోసం ఉపయోగపడితే అదే కంటెంట్మెంట్. దాన్నే కంటెంట్మెంట్ అంటారు. కొంతమంది జీవితంలో ఒక మెట్టు ఎక్కగానే, అంటే ఒక ఉద్యోగం రాగానే ఇంకా చాలా హ్యాపీగా 10 to 5 జాబ్ చేసుకుందాం, వారానికి ఒక సినిమా చూద్దాం, 6 నెలలకు ఒక పిక్నిక్ వెళ్దాం, ఇలా ఆలోచిస్తారు. దీనిలో కంటెంట్మెంట్ కాదు. కంటెంట్మెంట్ అంటే లివ్ లైక్ ఎ లైవ్ కరెంట్, నాట్ లైక్ ఎ డెడ్ కరెంట్. ప్రతిరోజు మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవాలి, రీఇన్విగరేట్ చేసుకోవాలి, మనం ముందుకెళ్తూ ఉండాలి. దానిలో నిజమైన కంటెంట్మెంట్ ఉంటుంది అనమాట. కొన్ని విషయాల్లో, అంటే జరిగిపోయిన విషయాల్లో, పాస్ట్లో జరిగిన విషయాల్లో, అటువంటి విషయాల్లో మనం అంతవరకు అది బెస్ట్గా చేసాం, కంటెంట్మెంట్ అనుకోవచ్చు. కానీ భవిష్యత్తులో జరిగే దానిలో మాత్రం ఇంకా జాలి చేసినంత చేసాం లైఫ్లో, ఒక 30 years లైఫ్, 40 years లైఫ్ వెళ్ళిపోయింది, ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఇది రాంగ్ టైప్ ఆఫ్ కంటెంట్మెంట్ అనమాట. కంటెంట్మెంట్ మీనింగ్ తెలియని వాళ్ళు ఏమని పెడుతుంటారు జనరల్గా నేను గమనిస్తుంటాను. వాట్సాప్ స్టేటస్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళ స్లోగన్స్లో కానీ, స్లో డౌన్, రిలాక్స్, టేక్ ఎ పాజ్, అబ్జర్వ్ ఎవ్రీ మూమెంట్ అండ్ చెరిష్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ నౌ ట్రై టు ఎంజాయ్ యువర్ లైఫ్ అని. సో ట్రై టు ఎంజాయ్ లైఫ్ అనేది, చెరిష్ యువర్ అచీవ్మెంట్స్ నో డౌట్, కానీ ఇంకా పెద్ద అచీవ్మెంట్స్, ఇంకా పెద్ద అకాంప్లిష్మెంట్స్ ఇవన్నీ చేయాలి. కొంతమందికి ఒక డౌట్, అంటే సక్సెస్ వస్తేనే మనిషా, సక్సెస్ రాకపోతే మనిషి కాదా, అచీవ్మెంట్స్ లైఫ్ ఎండ్ అని. ఇవన్నీ కాదు. అచీవ్మెంట్ ఎండ్ కాదు, సక్సెస్ ఎండ్ కాదు, కానీ ప్రయత్నం మాత్రం జరుగుతూనే ఉండాలి. ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం బెటర్గా. మనం చాలా అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఎప్పుడైనా సరే ఏదైనా పీక్లోకి వెళ్ళాక ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అది ఏదైనా సరే, అది ఏ రంగంలో అయినా సరే. అలా మన లైఫ్లో జరగకూడదు. పీక్లోకి వెళ్ళాక ఇంకా వెళ్తూనే ఉండాలి, స్టాగ్నెంట్ అవ్వకూడదు, ఫాలో అవ్వకూడదు అనమాట. మనం ఎప్పుడు ముందుకి వెళ్తూనే ఉండాలి. అందుకని ఒక చిన్న జాబ్ రాగానే ఇంక చాలా హ్యాపీగా ఉన్నాం, లైఫ్లో సెటిల్ అయిపోదాం, లేదా ఒక చిన్న జాబ్ వస్తే చాలు ఇంక అక్కడికి ఆగిపోదాం, ఇదంతా కాదు. చాలాసార్లు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి కూడా నా దగ్గరకు వస్తూ ఇంకా ఐఏఎస్ అయితే చాలు ఇంక అక్కడికి హ్యాపీ నేను అంటారు. ఐఏఎస్ అయితే హ్యాపీ కాదు. ఐఏఎస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, ఒక మొదటి మెట్టు మాత్రమే. ఆ తర్వాత జీవితంలో చేయాల్సిన చాలా ఉన్నాయి. ఐఏఎస్ అనేది ఒక లాంచింగ్ ప్యాడ్ లేదా ఒక ప్లాట్ఫామ్ చాలా చేయటానికి. సో అది ఎండ్ కాదు. ఐఏఎస్ తెచ్చుకోవడం కానీ, Group 1 జాబ్ తెచ్చుకోవడం కానీ, మీరు అనుకున్న చిన్న జాబ్ తెచ్చుకోవడం కానీ ఇప్పటికి ఎండ్ కావచ్చు, కానీ పర్మనెంట్గా లైఫ్కి ఎండ్ కాదనమాట. అది ముగింపు కాదు. కానీ అన్ఫార్చునేట్గా 99% మందికి ఒక చిన్న సక్సెస్ రాగానే లైఫ్ అక్కడితో అయిపోద్ది. ఇది నేను ఎలా చెప్తున్నానంటే, లాస్ట్ 20 yearsలో నేను చాలామంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ని చాలా దగ్గర నుండి చూశాను. నా ఫ్రెండ్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ, రకరకాలు. వీళ్ళందరిలో సక్సెస్ వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, సక్సెస్ వచ్చి తప్పు జరిగిందేమో, వాళ్ళ జీవితం ఆగిపోయిందని. సక్సెస్ రాకుండా జీవితంలో చాలా కొత్త నేర్చుకునేవాళ్ళు, కొత్తవి వినేవాళ్ళు, కొత్తవి చేసేవాళ్ళు, జీవితాన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకునేవాళ్ళు. చాలా సందర్భాల్లో సక్సెస్ వచ్చిన తర్వాత జీవితం అక్కడ అయిపోద్ది. ఇంక దాన్ని చెరిష్ చేస్తూ
దానిలో ఉన్న పవర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే స్టాగ్నెంట్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇంకా బెటర్గా చేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి జీవితంలో. అది గమనిస్తే మంచిది. అందుకని నేను చిన్న జాబ్ వస్తే చాలు, ఇప్పటికి అది చాలు, కానీ ఎప్పటికీ అది సరిపోదన్నమాట. సో లైఫ్ అనేది ఒక జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. మన అచీవ్మెంట్ అంటే మన ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్ కంటే పెద్ద పదం మన ఎక్స్పీరియన్స్, లేదా మన ట్రయల్, లేకపోతే మన మూమెంట్స్ ఇన్ లైఫ్, దే ఆర్ గోయింగ్ టు బీ ఫర్ ఎవర్ విత్ అస్. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ భూమి మీద ఒక 50-100 సంవత్సరాల తర్వాత మనం ఎవరో ఉండకపోవచ్చు, కానీ మనం చేసిన పనులు, చెరిష్డ్ మూమెంట్స్, మనం చేసిన ఇంప్రింట్స్ మాత్రం మిగిలిపోతాయి.